ఒకప్పుడు సచిన్ వెళ్తే ద్రావిడ్ దొరికాడు, సెహ్వాగ్ ఉన్నాడు, ఆ రోజున బోల్డ్ అంతమంది ఉన్నారు కెప్టెన్గా పక్కన పెడితే. అదే సందర్భంలో ధోనికి ఇచ్చారు. ధోని టైంలో సచిన్ ఉన్నారు, అట్లాగే కోహ్లీ ఉన్నాడు, రోహిత్ శర్మ ఉన్నాడు, ఇట్లా అనేక మంది బలమైనటువంటి వాళ్ళు ఉన్నారు. అప్పట్లో కొంతమందిని ఆయన పక్కన పెట్టారన్నటువంటి విమర్శలు ఉన్నాయి. అది పక్కన పెడితే అంటే నెక్స్ట్ కెప్టెన్కి సిద్ధంగా ఉన్నారు. కోహ్లీ తర్వాత రోహిత్ శర్మ కనిపించాడు. ఇప్పుడు రోహిత్ శర్మ తర్వాత ఎవరు? ఎందుకంటే అకస్మాత్తుగా T20 కెప్టెన్సీకి వరల్డ్ కప్ గెలవడంతోనే రిజైన్ ప్రకటించినటువంటి నేపథ్యంలో నెక్స్ట్ ఎవరు అన్నటువంటి చర్చ ప్రధానంగా నడుస్తుంది. రోహిత్ వారసుడు ఎవరు అన్నటువంటిది ఓ పక్కన శుభ్మన్ గిల్ పేరు వినబడుతోంది, మరోవైపున హార్దిక్ పాండ్యా పేరు వినబడుతోంది. వీళ్ళల్లో ఒత్తిడిని తట్టుకుని జట్టుని విజయబాట పట్టించే వాళ్ళు ఎవరు అన్నటువంటిది మెయిన్ అంశం. అది రాబోయే రోజుల్లో తేలాల్సిన అంశం.